జీవితం, ఈ జీవితానికి పరమార్థం ఏమిటి? జననమా? దానితోనే కదా జీవితం ఆరంభమయ్యేది. లేక మరణమా? మృత్యువు, దాంతోనే జీవితం అంతమవుతుంది. జీవిత పరమార్థం ఇది కాదు, అలానే జీవిత లక్ష్యం ఇది కాదు. చావు పుట్టుకల దృష్టితో చూస్తే ఏమీ ఉండదు. ఎవరు ఎక్కడైనా పుట్టచ్చు, ఎవరికైనా జన్మించచ్చు. ఎక్కడ మరణించారు, ఎప్పుడు మరణించారనే దాని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాల్సింది ఒకటే, అర్థం చేసుకోవాల్సింది ఒకటే. మీరు మీ జీవితాన్ని ఏం సాధించడానికి వినియోగించారు అన్నది, ఏ గమ్యం కోసం బతికారు అన్నది. ఒకవేళ మీకు ఏదైనా గొప్ప పని చేయవలసి వస్తే, లోకంలో అందరూ మీ నుంచి జీవితం జీవించడానికి ప్రేరణ పొందగలిగితే, మరణించిన తర్వాత కూడా మీ జీవితాన్ని చూసి మంచిని గుర్తు చేసుకుని తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారంటే దాని అర్థం ఏమిటంటే మీరు మీ కర్మల ద్వారా, మీ ఆదర్శాల ద్వారా అమరులయ్యారని. నిజానికి జీవితం గురించి ఆలోచించడం వ్యర్థం, మృత్యుభయం వ్యర్థం. ఆత్మకు మరణం లేదనేది సత్యం. దానిని ఎవరూ అంతం చేయలేరు. మరణం గాని, కాలం గాని ఆత్మను చంపలేవు. సృష్టిలో ఆత్మను అంతం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం చేసిన దుష్కర్మలు మాత్రమే. తమకున్న అతి కొద్ది జీవిత కాలంలో సత్కర్మలు ఆచరిస్తూ చింతలు వదిలేసి చింతన కొనసాగించండి. మంచి కర్మలను చేస్తుంటే ప్రపంచం మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది, సత్కర్మలని ఆచరిస్తుంది. మరణించిన తర్వాత కూడా మీ మంచిని తలుచుకుని కొనసాగిస్తుంది ఈ లోకం. మీ దారికొస్తుంది, అలానే ప్రేరణని పొందుతుంది, తమరిని అమరులుగా మార్చేస్తుంది. కనుక నాతో కలిసి మీరు కూడా ప్రేమతో పలకండి, రాధాకృష్ణ.